ఓలా ఎలక్ట్రిక్ ఒకప్పుడు భారతదేశంలో ఈవీ స్కూటర్ మార్కెట్ని ఒంటరిగా రూల్ చేసిన బ్రాండ్. కొన్ని నెలల్లోనే లక్షల అమ్మకాలు, అతి తక్కువ ధరకే కొత్త డిజైన్స్ అండ్ కొత్త ఫీచర్స్, సోషల్ మీడియాలో ఫుల్ హైప్. 2019 నుంచి 22 మధ్య కాలంలో ఈవీ స్కూటర్స్లో ఒక సంచలనం ఇండియన్ టెస్లా అనే బ్రాండ్ ఇమేజ్. కానీ ఇప్పుడు నెంబర్ 1 నుంచి 5th పడిపోయిన సేల్స్, కస్టమర్స్కి సరైన సర్వీస్ లేకపోవడం, బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్, బ్యాటరీ హీట్ ప్రాబ్లమ్స్. రీసెంట్గా గోవా గవర్నమెంట్ ఓలా స్కూటర్స్ బ్యాన్. ఇలాంటి పరిస్థితి నుంచి ఓలా తిరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? కంబ్యాక్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఈ వీడియోలో ఓలా కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్తో పాటు కంబ్యాక్ ఛాన్సెస్ గురించి తెలుసుకుందాం. 2008 భవిష్ అగర్వాల్ రాజస్థాన్లో ఒక టాక్సీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు టాక్సీ డ్రైవర్ మధ్యలోనే ఆపేసి ఎక్కువ మందిని డిమాండ్ చేశాడు. దాంతో మధ్యలోనే టాక్సీ నుండి దిగిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన వల్లే భవిష్ అగర్వాల్కి మంచి ఐడియా వచ్చింది, భారతదేశంలో రిలయబుల్ ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ ఎందుకు ఉండకూడదు అని. అప్పుడే ఓలా క్యాబ్ సర్వీస్ అనే ఆలోచన పుట్టింది. భవిష్ అగర్వాల్, అంకిత్ భాటి ఇద్దరు కలిసి 2008లో ఓలా క్యాబ్స్ అనే రైడ్ సర్వీస్ స్టార్టప్ను బెంగళూరులో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో యాప్ లేదు, ఓన్లీ ఓలా ప్లాట్ఫామ్ కాల్ చేసి రైడ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓన్ కార్స్ లేకుండా అగ్రిగేటర్ మోడల్లో స్టార్ట్ చేశారు. అగ్రిగేటర్ మోడల్ అంటే క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళ వెహికల్స్ని ఓలా ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాలి. రైడ్ వస్తే కమిషన్ ఓలాకి, మిగతా ఫేర్ డ్రైవర్స్కి. దీనివల్ల ఖర్చు చాలా తక్కువ, స్కేల్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. 2013 ఇండియాలో స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఓలా యాప్ వచ్చి ఆల్ టైమ్ హిట్ అయింది. యాప్లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్, ఇన్స్టాంట్ బుకింగ్, డిజిటల్ పేమెంట్స్, డ్రైవర్ రేటింగ్ సిస్టమ్. ఈ యాప్ ఫ్యూచర్స్ కస్టమర్స్కి ఒక కొత్త యూసర్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చాయి. బెంగళూరులో క్యాబ్ సర్వీస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ముంబై, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ, చెన్నై ఇలా ఇండియా మొత్తం 20+ సిటీస్లో ఓలా క్యాబ్ సర్వీస్ని ఫాస్ట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్ ఇండియా ఫుల్గా ఓలా క్యాబ్ సర్వీస్ హిట్ అయింది. అంతవరకు కాంపిటీషన్ లేని ఓలా క్యాబ్స్కి 2013 ఊబర్ రైడ్ సర్వీస్ని ఇండియాలో లాంచ్ చేయడంతో ఓలా వర్సెస్ ఊబర్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. ఈ కాంపిటీషన్ని బీట్ చేయడానికి ఓలా కొత్తగా ఆటో బుకింగ్, ఓలా మైక్రో 6 రూపీస్ per కిలోమీటర్, ఓలా బైక్ రైడ్ మీద 50% ఆఫర్ డిస్కౌంట్స్, ఇలా బిగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి 56% మార్కెట్ షేర్ని గెయిన్ చేసి మార్కెట్ లీడర్ అయింది. ఊబర్ 38% మార్కెట్ షేర్తో సెకండ్ ప్లేస్లో ఓలా క్యాబ్ సర్వీస్కి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. తర్వాత ఓలా ఫుడ్ అండ్ గ్రాసరీ యాప్స్ని లాంచ్ చేసింది. కానీ అప్పటికే జొమాటో అండ్ స్విగ్గీ మార్కెట్ లీడర్స్ అవడం వల్ల ఓలా యాప్స్కి ఆర్డర్స్ ఎక్కువగా రాలేదు. ఓలా లాంచ్ చేసిన కొద్ది రోజులకే యాప్స్ని క్లోజ్ చేయవలసి వచ్చింది. ఆ టైంలోనే ఓలా క్యాబ్స్పై కస్టమర్స్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. యాప్ గ్లిచెస్, ఓలా కస్టమర్ సపోర్ట్ లేకపోవడం, డ్రైవర్ క్యాన్సిలేషన్, ఇలా కొన్ని ఇష్యూస్ వల్ల ఓలా క్యాబ్ సర్వీస్ మార్కెట్ షేర్ కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఊబర్ మార్కెట్ షేర్ పెరుగుతుంది. 2017 తర్వాత భవిష్ అగర్వాల్ దృష్టి మొత్తం ఇండియన్ 2-వీలర్ మార్కెట్పై పడింది. 2020 కరోనా పాండమిక్ లాక్డౌన్ వల్ల ఇండియాలో అన్ని సర్వీసెస్ ఆగిపోయాయి. భవిష్ అగర్వాల్ ఫుల్ ఫోకస్ అంతా ఇండియన్ 2-వీలర్ మార్కెట్పై పడింది. ఆ ఇయర్లోనే తమిళనాడు కృష్ణగిరిలో ఓలా ఫీచర్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇది. పెట్టుబడి 24,000 కోట్లకు పైనే. ఈ ఫ్యాక్టరీ గోల్ ఏంటంటే ప్రతి సంవత్సరం 1 కోటి వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. ఇంకా ఈ ఫ్యాక్టరీని ఫ్యూచర్లో ఫుల్లీ ఆటోమేటెడ్ చేస్తామనడంతో ఇండియన్ టెస్లా అని ఓలా కంపెనీని పిలవడం స్టార్ట్ చేశారు. 2021 ఓలా S1 అండ్ S1 Pro అనే 2 వేరియంట్ స్కూటర్స్ని లాంచ్ చేశారు. ఈ స్కూటర్స్లో హైపర్ మోడ్, కస్టమైజేషన్ కలర్స్, ఫుల్ టచ్ స్క్రీన్, కీలెస్ అన్లాక్, నావిగేషన్స్, 0 to 40 క్విక్ యాక్సలరేషన్, హై బ్యాటరీ, గుడ్ రేంజ్, ఇలా అప్పటి వరకు ఏ వెహికల్స్లో లేని ఫీచర్స్తో ఈ వెహికల్స్ని లాంచ్ చేశారు. బుకింగ్ ఫీ కేవలం 500 ఉండడంతో ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రీ బుకింగ్స్ జస్ట్ 24 అవర్స్లోనే 1,00,000కు పైగా దాటాయి. ప్రైసింగ్ చాలా తక్కువ ఉండడంతో మొత్తం 2021కి 10 lakh రిజర్వేషన్స్ అయ్యాయి. ఇండియాలోనే ఎప్పుడు ఏ వెహికల్కి లేనంతగా హైయెస్ట్ బుకింగ్ రికార్డ్స్ ఓలా సొంతం. ఇంత హ్యూజ్ బుకింగ్స్ ఆర్డర్స్ వల్ల ఓలా మేనేజ్మెంట్ ఫోకస్ మొత్తం స్కూటీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పెట్టారు. సర్వీస్ని గాలికి వదిలేశారు. డిమాండ్ ఏమాత్రం తగ్గకుండా ఆర్డర్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. దాంతో డెలివరీ డిలే అవ్వడం, ఆల్రెడీ డెలివరీకి ఇచ్చిన వెహికల్స్లో సాఫ్ట్వేర్ బగ్స్, రేంజ్ ఇష్యూస్, కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, బ్యాటరీ హీట్ ఇష్యూస్, స్కూటీ సడన్గా ఆగిపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓలా కస్టమర్ కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. సేల్స్ కూడా అలాగే కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. ఈ సర్వీస్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడానికి 2024 డిసెంబర్ 25 ఇండియా మొత్తంలో 3,200 కొత్త ఓలా స్టోర్స్ని యాడ్ చేశారు. ఈ స్టోర్స్ వల్ల సర్వీస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనుకున్నారు. కానీ యాడ్ చేసిన సర్వీస్ సెంటర్స్లో మెకానిక్స్ లేకపోవడం, స్పేర్ స్పాట్స్ అవైలబిలిటీలో ఉండకపోవడంతో సర్వీస్ సెంటర్స్లో కుప్పలుగా వెహికల్స్ సర్వీస్ లేకుండా నిలిచిపోయాయి. కస్టమర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా రెస్పాన్స్ కరెక్ట్గా ఇవ్వకపోవడంతో కోపానికి గురైన కొంతమంది కస్టమర్స్ ఓలా స్కూటర్స్ని షోరూమ్ ముందే పెట్రోల్ పోసి తగలబెట్టడం, సుత్తితో పాల్గొట్టడం, ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవ్వడంతో ఓలా బ్రాండ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. సేల్స్ కూడా టాప్ 1 నుంచి ప్రెసెంట్ 5th ప్లేస్కి పడిపోయింది. అంతేకాకుండా రీసెంట్గా గోవాలో 2,000 మంది ఓలా కస్టమర్స్ సర్వీస్ ప్రాబ్లమ్స్ వల్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వెంటనే గోవా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఓలా ఎలక్ట్రిక్ ట్రేడ్ సర్టిఫికేట్ను సస్పెండ్ చేసింది.
అంటే సర్వీస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేంత వరకు కొత్త వెహికల్స్ని అమ్మడానికి కుదరదు. సర్వీస్ ప్రాబ్లమ్స్ కనుక ఇలాగే కొనసాగితే మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇలాగే చేసే అవకాశం ఉంటుంది. 2025 డిసెంబర్ ఓలా హైపర్ సర్వీస్ న్యూ లాంచ్ అని మళ్ళీ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ హైపర్ సర్వీస్ ఉంది, కాకపోతే కొన్ని చేంజెస్ని తీసుకొచ్చారు. ఓలా టీం చెప్తుంది ఏంటంటే కొత్తగా హైపర్ సర్వీస్ సెంటర్స్ని ఈ మంత్లో యాడ్ చేస్తామని, కొన్ని ప్లేసెస్లో ఆన్ స్పాట్ సర్వీస్ అంటే ఇంటికి వచ్చి రిపేర్ చేసేటట్టు చెప్తున్నారు. ఇంకా ఇన్ యాప్ సర్వీస్ అపాయింట్మెంట్ ఫ్యూచర్ని కూడా యాప్లో లాంచ్ చేశారు. ఈ ఫ్యూచర్ వల్ల స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంకి వెళ్ళి రిపేర్ చేసుకునేటట్టు ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల కస్టమర్స్కి టైం సేవ్ అవుతుందని అంటున్నారు. ఇంకా జెన్యూన్ స్పేర్ స్పాట్ షాప్స్ని కూడా యాడ్ చేస్తూ అంటున్నారు. ఈ హైపర్ సర్వీస్ వల్ల చాలా వాటికి సర్వీస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి తిరిగి మళ్ళీ మార్కెట్ షేర్ని గెయిన్ చేస్తామని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈవీ వెహికల్స్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా నుండి ఇంపోర్ట్ చేసిన రేర్ ఎర్త్ మెటీరియల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. వాటితో పని లేకుండా ఓలా 2024 ఎండింగ్లో ఓన్గా లిథియం అయన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ని భారత్ సెల్ పేరుతో స్టార్ట్ చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ఇన్ కేస్ గ్లోబల్గా ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయ్యి చైనా కనుక రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లైని స్టాప్ చేస్తే ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. రీసెంట్గా బజాజ్ ఎలక్ట్రిక్ సేల్స్ చూస్తే అర్థమవుతుంది. 2025 జూలై వరకు టాప్ 1 and 2 పొజిషన్లో ఉన్న బజాజ్ ఈవీ స్కూటర్ సేల్స్ ఆగస్టులో టాప్ 1 నుంచి 5th ప్లేస్కి పడిపోయింది. దీనికి బజాజ్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే రేర్ ఎర్త్ మెటీరియల్ షార్టేజ్ వల్ల ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెంపరీలీ స్టాప్ చేశామని చెప్పారు. ఈ భారత్ సెల్ వల్ల ముఖ్యంగా ఓలా కంపెనీకి 2 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మొదటిది, ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల కాస్ట్ అయితే తగ్గుతుంది. స్కూటర్ ప్రైసెస్ కూడా తగ్గిస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 2, చైనా కనుక రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఆపేస్తే మిగతా కంపెనీ స్కూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఓలా స్కూటర్ సేల్స్ అనేవి పెరుగుతాయి. అంతేకాకుండా ఓలా భారత్ సెల్ని మిగతా కంపెనీస్ కొని వాళ్ళ స్కూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారచ్చు. ఓలా ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన భారత్ సెల్ యూజ్ చేసి ఈవీ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ని హ్యూజ్ స్కేల్లో స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ ఉన్న సర్వీస్ ప్రాబ్లం కనుక సాల్వ్ అయితే మళ్ళీ ఓలా నెంబర్ 1కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. 2025 అక్టోబర్లో ఓలా శక్తి అనే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని లాంచ్ చేసింది. ఇది పవర్ బ్యాకప్ లాగా పనిచేస్తుంది, అంటే ఇన్వెంటర్ లాగా. ఈ శక్తి బ్యాటరీలో వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన భారత్ సెల్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఓలా శక్తి 2026 మకర సంక్రాంతి రోజు ఫస్ట్ సేల్ డేట్గా అనౌన్స్ చేశారు. ఇది క్లిక్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఓలా కస్టమర్స్కి మరింత నమ్మకం పెరుగుతుంది. ఫైనల్గా ఈవీ మార్కెట్ నిద్రలో ఉన్నప్పుడు ఓలా వచ్చి ఒకేసారి మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసింది. ఓలా యొక్క అగ్రెసివ్ ఎంట్రీ వల్లే ఇతర పెద్ద కంపెనీలు టీవీఎస్, బజాజ్, హీరో, ఏథర్ వేగంగా ఈవీ స్కూటర్ని మార్కెట్లో తీసుకురావాల్సి వచ్చింది. ఇలా కాకపోయి ఉంటే భారతదేశంలో ఈవీ స్కూటర్ మార్కెట్ ఇవాళ ఉన్నంత వేగంగా ఉండేది కాదు. ఇప్పటికీ ఓలా స్కూటర్ ప్రైస్కి వాళ్ళు ఇచ్చే ఫ్యూచర్స్కి ఏ ఇతర కంపెనీ స్కూటర్స్ ఆఫర్ చేయడం లేదు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఓలా మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా లేదా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓలా వెహికల్స్ ఉన్న ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.